తెలంగాణ అసెంబ్లీలో అయితే అద్దిరిపోయే సీన్ ఇది. చాలా రోజుల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కేసీఆర్ గారి దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయనకు నమస్కారం తెలియజేసిండు. ఆయనతో పాటు మంత్రులు వచ్చి కేసీఆర్ గారికి నమస్కారం పెట్టేసి ఆయనను గౌరవించడు. ఇది రేవంత్ రెడ్డి గారి సంస్కారం అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే, ఎవరైనా సరే సీఎం అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ కేసీఆర్ కనబడ్డాడంటే కేసీఆర్ దగ్గరికి రావాల్సిందే, కేసీఆర్ని గౌరవించాల్సిందే అని చెప్పేసి మరొక వైపు బీఆర్ఎస్ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి యొక్క ఏదైతే ఈ విజువల్ ఉందో, రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆయన యొక్క గౌరవాన్ని తెలియజేసిండో ఇదైతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రచ్చ పుట్టిస్తుంది. నిజంగా కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, రావట్లేదు అని మాట్లాడారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాగానే ఇంత అద్భుతమైన సీన్ అయితే కనబడ్డది. ప్రజలు కూడా కోరుకుంటుంది గిట్నే. ఎందుకంటే ఒక రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవాన్ని అయితే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారు. అదేవిధంగా కేసీఆర్ గారు కేవలం కొద్ది సమయం మాత్రమే అసెంబ్లీలో ఉండి తర్వాత ఆయన అసెంబ్లీ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇది మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అయినా సరే అసెంబ్లీ సమావేశాలు ముందు ఉంటాయి కాబట్టి మరి కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయంతో ముందుకు వస్తారో చూడాలి. అదేవిధంగా ఇక్కడే ఇంకొకటి జరిగింది సంఘటన. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కలిస్తే మరొక వైపు కేటీఆర్ గారు కేసీఆర్ గారి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చిన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాత్రం కానీ ఆయన పక్కన ఉన్నటువంటి పాడి కౌశిక్ గారు వీళ్ళిద్దరు అయితే కనీసం లేచి నిలబడలేదు. ఇదేనా ఒక ముఖ్యమంత్రికి వీళ్ళు ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. ఎందుకు నిలబడలేకపోయిండు, ఎందుకు గౌరవించలేకపోయిండు అంటే మన అందరం చూసినాము. మొన్నటికి మొన్న మా తండ్రిని ఇష్టం వచ్చినట్టు తిడతాడా, ఈ విధమైన పదజాలాన్ని వాడతాడా అని చెప్పేసి ఆయన కూడా అదే రేంజ్లో ఫైర్ అయిపోయిండు. సో అది ఎంతో కొంత ఆయన మాట్లాడే భాష కావచ్చు, లేదంటే మా తండ్రి గారిని అసలు ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు అంటే మా తండ్రిని అవమానిస్తే నాకు పార్టీ కన్నా అన్నింటికన్నా మా తండ్రి కదా, నాకు ఉండదా బాధ అని చెప్పి ఆయన మాట్లాడడం గతంలో మనం చూసినాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వకూడదు అని చెప్పి అనుకున్నాడో లేదేమో అని చెప్పి చాలా మంది అయితే అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ గారిని పక్కన పెడితే ఒక ఎమ్మెల్యే ఉండి పాడి కౌశిక్ ఎందుకు లేచి రేవంత్ రెడ్డి గారికి గౌరవించడు? అసలు ముఖ్యమంత్రికి అసలు ఒక్కసారి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈ విధంగా సెంటిమెంట్ తోటి గెలిచి ఈ విధంగా ఒక సీఎం ముందు అసెంబ్లీలో ఈ విధమైన ప్రవర్తన చేస్తాడా? అసలు ఈ నాయకులు అంటే ఈ విధంగా ఉంటారా? ఈయన చూసి ఏం నేర్చుకోవాలి అసలు అని చెప్పేసి ఘాటుగా స్పందిస్తారు. సామాన్యులు కూడా ఈ కౌశిక్ రెడ్డి ఏదైతే ఆయన ప్రవర్తన ఉందో, సీఎంకి గౌరవించకపోవడం ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. ఆయన కూడా పునరాలోచన చేసుకోవాలి. అదేవిధంగా కేటీఆర్ గారు అయితే నిలవలేకపోయిందని చెప్పి కేటీఆర్ గారి మీద కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గరికి స్వయంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి గౌరవించినప్పుడు మనం కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మొత్తాన్ని అనలే కదా. ఈ సామెతను ప్రతి ఒక్కరైతే గుర్తు చేస్తారు. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.